హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఉగాదికి అని చెప్పి ఇంటికి వచ్చినాను కదా. సో ఆ వీక్ అంతా వెళ్ళలేదన్నమాట. ఇంకా రంజాన్ అలా హాలిడే ఉంది కదా, సో అందుకు ఆ వీక్ అసలుకి వెళ్ళలేదు ఆఫీస్కి. ఇంకా ఇప్పుడైతే హైదరాబాద్కి బయలుదేరుతున్నాను. సో మా ఇంటికి దగ్గరలోనే అనమాట స్టేషన్. సో స్టేషన్కి అయితే వచ్చేసినాను. లెఫ్ట్లో మొత్తం చెట్లు ఎక్కువ ఉండేవి అనమాట స్టేషన్ లోపల, కానీ రినోవేషన్ జరుగుతుందని చెప్పి పెద్ద పెద్ద చెట్లన్నీ కొట్టేసినారు. ఇంకా స్టేషన్ అయితే ఫుల్గా కితకితలు ఆడిపోతుంది. ఇంకా నేను వచ్చేసి ట్యూస్డే బయలుదేరాను. మండేకి నాకు రిజర్వేషన్ దొరకలేదు, సో అందుకు ట్యూస్డే వెళ్దాం అనుకున్నాను. సో అక్కడికి చాలామంది ఉన్నారనమాట. అందరూ ఊర్లకు బయలుదేరే వాళ్ళు, స్టూడెంట్స్ అలా ఉన్నారు. అక్కడ కుక్ ఉంది కదా, అది వచ్చేసి ఇప్పుడు ట్రైన్ వెళ్తుంది కదా, ఆ ట్రాక్ మీద ఉండే. ఇంకా ట్రైన్ ఒక 20 అడుగులు దూరంలో ఉంది అనగా అప్పుడు బయటకు వచ్చిందనమాట. ఆ ట్రాక్ దాటి బయటకు వచ్చింది. మేము అదే అనుకుంటా ఉన్నాము, వీటికి అలవాటేమో అని. మన దళకన్నీ తెలుసు నాన్న, అదే చూడు. అవి ఇక్కడే ఉంటాయి కాబట్టి అలవాటే దళకి. చూడు పోయింది చూడు గానుల కింద. ఇంకా నేను బయలుదేరాల్సిన ట్రైన్ అయితే వస్తుంది. ఇంకా నేను వచ్చేసి రిజర్వేషన్ చేసుకున్నాను, కానీ కొన్నిసార్లు జనరల్లోనే వెళ్ళిపోతుంటాను. వీకెండ్స్ టైంలో అలా వెళ్ళాల్సింది వస్తుంది కదా, సో అలాంటప్పుడు రిజర్వేషన్ చేసుకుంటా. మోస్ట్లీ దొరికితే చేసుకుంటా, లేదంటే ఇంకా జనరల్లోనే వచ్చేస్తాను. నేను జనరల్లో వెళ్ళడానికి నామూషిగా అట్లేం ఫీల్ అవ్వను. అంటే ఇంత సంపాదిస్తున్నావు కదా, జనరల్లో ఎందుకు వెళ్తున్నావు, రిజర్వేషన్ చేసుకొని మంచిగా హ్యాపీగా వెళ్ళొచ్చు కదా అనుకుంటారు చాలామంది. బట్ డబ్బులు సేవ్ చేసుకోవాలి అంతే. మా అమ్మ నాన్న అయితే తప్పకుండా రిజర్వేషన్ చేసుకోమని చెప్తారు, కానీ నేనే చేసుకోండి, నేనే వినాను అనమాట వాళ్ళ మాట. నేనైతే అప్పర్ బర్త్ బుక్ చేసుకున్నాను. ఎందుకో కూడా చెప్తాను. బికాజ్ రేపు పొద్దున నాది 7:30కి షిఫ్ట్ అనమాట. కానీ ఈ ట్రైన్ వచ్చేసి ఒక్కోసారి 6:40, 6:50కి అట్లా వెళ్ళిపోతుంది. ఒక్కోసారి లేట్ అయిపోతుంది అనమాట, 7:30, 8 అలా అవుతుంది. సో నేను మార్నింగ్ దిగేసరికి 7:30 అయిపోయింది. సో ఆ టైం నుంచి మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళి, హాస్టల్కి వెళ్ళి, ఆఫీస్కి వెళ్ళి లేట్ అయిపోతుంది. సో అక్కడే ట్రావెలింగ్లోనే నాకు 1.5 hour పడుతుంది అనమాట. సో అందుకు ఇట్స్ నాట్ పాసిబుల్ అని చెప్పేసి నేను ట్రైన్లోనే కొంచెం అర్లీగా లాగిన్ అయిపోయి ఆ లాగిన్ టయానికి బ్రేక్ తీసేసుకుంటే సరిపోతుంది. అందుకు లైక్ కింద అనుకోండి, మనం ల్యాప్టాప్ పట్టుకొని ఓపెన్ చేస్తే ఏదో షో కొడుతున్నట్టు అనిపిస్తుంది. నాకు ఆ ఇన్కన్వీనియన్సీ ఉండకూడదు అని చెప్పేసి నేను అప్పర్ బర్త్ తీసుకున్నాను. ఇంకా నేను మలక్పేటలో దిగాను. మలక్పేట నుంచి మెట్రోకి చాలా దగ్గర కదా, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో అక్కడి నుంచి నేను రాయదుర్కి వచ్చి ఇంకా అక్కడి నుంచి గచ్చిబౌలికి బస్సులో అయితే వెళ్తున్నాను. అండ్ యాక్చువల్లీ మీకు ఇంకో విషయం చెప్పలేదు. నేను ట్యూస్డే బయలుదేరాను కదా, కానీ వెనస్డేనే శ్రీరామనవమి అనమాట. అంటే నేను అంతగా గమనించలేదు ఇలా శ్రీరామనవమి నెక్స్ట్ డేనే అని. సో అనుకోకుండా రిజర్వేషన్ జరిగిపోయింది. తర్వాత తెలిసిందనమాట, అయ్యో నెక్స్ట్ డేనే నవమినే అని. సో ఏం చేయలేము. ఇంకా ఆఫీస్కి అయితే వచ్చేసినాను. యాక్చువల్లీ ఎవ్వరు రాలేదు ఆఫీస్లో, మా టీంలో కానీ ఆఫీస్లో కానీ చాలా తక్కువ ఉన్నారు. సో మేబీ పండగ కదా అందుకేనేమో. ఇంకా కాఫీ తాగుదామని కెఫెటేరియాకి అయితే వచ్చినాను. మోస్ట్లీ నేను కాఫీ మెండింగ్ మిషన్స్ ఉంటాయి కదా, అక్కడే తాగేస్తాను. ఇంకా మళ్ళీ కిందికి వెళ్ళి అక్కడైనా ఒకదాన్నే తాగాలి, ఈడైనా ఒకదాన్నే తాగాలి. ఇంకా ఈడైతే ఎవరు ఉండరు, ప్రశాంతంగా తాగొచ్చు. ఆడ అందరి మొహాలు చూసుకుంటూ నాకు పెద్దగా నచ్చదు. ఎవరైనా తోడు ఉంటే బాగుంటుంది, ఒక్కదాన్ని కదా. సో అందుకు ఇంకా ఆఫీస్ అయిపోగొట్టుకొని బయలుదేరాను. సో పొద్దుటి నుంచి మబ్బులు ఉన్నాయన్నమాట, వాన పడుతుందేమో అనేటట్టు. ఇంకా నేను నార్మల్గా బై వాక్ వెళ్దాం అనుకున్నా. అంటే మార్నింగ్ నుంచి కాళ్ళు లాగుతున్నాయి. సో బై వాక్ అలా క్యాజువల్గా వెళ్దాము, చల్లగానే ఉంది కదా అనుకున్నా. క్లౌడీగా ఉంది, సో ఎండ ఏం లేదు. ఇంకా ఎందుకో తెలియదు, రోడ్ క్రాస్ అయ్యేటప్పుడు అక్కడి నుంచి ఇంకా ఇటు సైడ్ ఆటో సైడ్ క్రాస్ అయిపోయినాను నాకు తెలియకోకుండానే. ఇంకా సరేలే ఎలాగో క్రాస్ అయినాం కదా అని చెప్పేసి ఆటో ఎక్కినాను అనమాట. సో ఎందుకులే ఇంకా ఆటోలో వెళ్ళిపోదామని. సో సడన్గా ఆటో ఎక్కిన తర్వాతనే ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఒక 10 నిమిషాలు గట్టిగా పడింటుంది వాన. నాకు అనిపించింది, దేవుడే నన్ను ఇట్లా, వద్దు హర్షిత, నువ్వు ఇప్పుడు నడుచుకుంటూ పోతే పరిస్థితులు బాగాలేవు, వర్షం పడుతుంది, నువ్వు స్టక్ అయిపోతావు, అందుకు నన్ను ఇలా ఆటోలో కూర్చోబెట్టాడేమో అనిపిస్తుంది. సో అది జస్ట్ కోఇన్సిడెన్స్ అనమాట, నాకు తర్వాత అర్థమైంది. అంటే అక్కడ వాకబుల్ అది పాతి ఉంది కదా, అక్కడ ఎలాంటి చెట్లు కానీ అంటే తలదాచుకోవడానికి ఏం లేదనమాట. నా దగ్గర అంబ్రెల్లా లేదు, ఏం లేదు. ఖచ్చితంగా ఫుల్ తడిచిపోయేదాన్ని. సో అలా అయిపోయింది. సో కానీ వర్షం బాగా పడింది.
యాక్చువల్లీ మా అమ్మతో ఆ ముందు రోజే అన్నా అనమాట, ఇట్లా వర్షంని చూడక చాలా నెలలు అయిపోయింది, చాలా డేస్ గడిచిపోయింది, అంటే పోయిన ఇయర్ కూడా అసలు వర్షాలే లేవు కదా, అంత గట్టిగా పడడం లేదు వర్షాలు, ఏదో చిన్న చిన్న చినుకులు అంతే, అసలుకి ఉరివే లేదు, పొలాలు కూడా సరిగ్గా అసలు పండలే వేయలేదు, అన్నీ బీడ్లు పెట్టేసినారు కదా. ఇంకా మా సైడ్ అయితే టెంపరేచర్స్ చాలా హై ఉన్నాయి అనమాట, 44, 45 అలా ఉన్నాయి. సో నేను అన్నా అనమాట, ఒక్కసారి వర్షం పడాలి, వర్షాన్ని చూడాలనిపిస్తుంది అని. సో అది కూడా ఇంకో కోఇన్సిడెన్స్ ఏంటో రండి, అన్నీ ఇలా నేను అనుకునేవన్నీ జరిగిపోయినాయి. యాక్చువల్లీ హైదరాబాద్లో చాలా తక్కువనే ఎండలు, ఒక 38, 39 degrees ఉందనుకుంటా, నేను చూస్తున్నాను కదా. మా రాయలసీమకు వచ్చి చూడండి, ఫ్రై అయిపోతారు మీరు. నిజంగా అలా ఉన్నాయన్నమాట ఎండలు. ఇంకా హాస్టల్కి అయితే వచ్చేసినాను. సో అదనమాట ఈరోజు వ్లాగ్. అండ్ ఈ వీడియో అయితే కొంచెం లెంత్ తక్కువనే ఉంది, ప్లీజ్ అందరూ తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.